హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రికి భారీ షాక్, హైకోర్టు కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై విచారణకు గవర్నర్ ఆమోదించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీఎం సిద్ధరామయ్య వేసిన పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గవర్నర్ స్వాతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆయన తన స్వీయ నిర్ణయాధికారాన్ని సక్రమంగా అన్వయించారని వ్యాఖ్యానించింది. ఆయన ఆదేశాలకు సంబంధించినంత వరకు గవర్నర్ చర్యలలో ఎటువంటి తప్పిదం లేదని కోర్టు అభిప్రాయపడింది. మైసూరు సమీపంలోని కేసరే గ్రామంలో సిద్ధరామయ్య సతీమణి పార్వతీ పేరుతో 3 ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని పార్వతీ సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానిని స్వాధీనం చేసుకుంది. దీనికి పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కేసరేలోని భూమితో పోలిస్తే దీని మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే బీజేపీ విమర్శలకు కారణమైంది. ఆ పార్టీ హయాంలోనే ఈ కేటాయింపు జరగడం గమనార్హం. సిద్ధరామయ్య ఇదే వాదన చేస్తున్నారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్తున్నారు. తమ భూమిని ముడా తీసుకుందని, పరిహారానికి తమ సతీమణి అర్హులని అంటున్నారు. 2014లోని తాను సీఎంగా ఉన్న సమయంలో పరిహారం కోసం ఆమె దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. కానీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పనున్నారు. దాంతో 2021లో మరోసారి దరఖాస్తు చేసుకోగా అప్పుడు బీజేపీ ప్రభుత్వం విజయనగరంలో భూమి కేటాయించిందని అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.